ఈ చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ అయితే పోస్తున్నాను. దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకుంటుంది 1/2 కిలో చికెన్ కాబట్టి 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. నేనైతే ఈ చికెన్ని మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే ఒక 6 to 8 hours. మీరు ఒకవేళ నైట్కి చేయాలనుకుంటే పొద్దున్న మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో బాగుంటుంది. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ మ్యాగ్నేషన్లో ఓన్లీ నేను పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడిని అయితే వేసుకొని మ్యాగ్నేషన్ అయితే చేశాను. మనం ఫ్రై చేసే ముందు ఒక 10 minutes తీసుకొని పెట్టుకుంటే బయటకు సరిపోతుంది. ఆ చికెన్ని ఇందులోకి వేసేసి మధ్యలో క్యాప్ పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెమే పసుపునైతే వేసాను అనమాట. ఇంకా ఉప్పు కారం అయితే కరెక్ట్ గానే ఉంది. ఇంకా లాస్ట్ కి దింపే ముందు కొంచెం గరం మసాలా అయితే వేసాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇంకా 4 పచ్చిమిరపకాయలు అయితే వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా దింపేసుకోండి. దీన్ని మంచిగా ఆనియన్స్ ఇంకా లెమన్తో గార్నిష్ చేసుకోండి. అంతే, టేస్టీ చికెన్ ఫ్రై.